ట్యాగ్ తెలుగు మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు. ఈరోజు ఈ తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపూర్ కాలనీ యొక్క పరిస్థితులు, ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా వివరించడానికి ఈ కమిటీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, చాలా అభియోగాల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం. అవన్నీ కూడా వివరించడానికి సమావేశం ఏర్పాటు చేసి అన్నీ చెప్పడం జరిగింది. చిత్రపూర్ కాలనీలో ఎటువంటి అభియోగాలు లేవు, ఎటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లు లేవు, అక్రమంగా మనీ మిస్యూజ్ అయింది కూడా ఏం లేదు అనే దానికి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఏదన్నా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతిమంగా ఒకరి మీద ఒకరు విమర్శలు, ఒకరి మీద ఒకరు తప్పుళ్ళు అనేది విమర్శించుకుంటా కోర్టులకు వెళ్ళి బయట ఆ వ్యవస్థల్లోకి వెళ్ళి సొసైటీ మనుగడని ముప్పు కలిగించే విధంగా చేసుకుంటా పోతూ ఉంటే మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ అంతిమంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు, లేకపోతే వ్యవస్థ అసలు ముందుకు పోకుండా ఉండటానికి చేస్తున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి అంతిమంగా మేమే ఒక మెట్టు తగ్గి మీ సమస్య ఏంటి, మీకు ఎందుకు మీరు సొసైటీ మీద ఇబ్బంది పడుతున్నారు, సొసైటీని ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ సొసైటీలో ఆ ప్రెసిడెంట్ నిర్ణయాలు కానీ కమిటీ నిర్ణయాలు కానీ తప్పుగా ఉన్నాయా అనేది కూడా బయట తెలుస్తున్నాయి, కానీ సొసైటీలో ఉన్న సభ్యులకు తెలియట్లేదు. ఇక్కడ ఏ ఒక్క గొడవ జరిగినా అంతిమ నిర్ణయం మన సొసైటీలో ఉన్న సభ్యులతో తేల్చుకోవాలి, బయట వాళ్ళు వచ్చి ఎవరు ఏం చేయరు ఇక్కడ. కాబట్టి మేమే అతి త్వరలో ఒక జనరల్ బాడీ కాల్ఫర్ చేస్తున్నాం, జనరల్ బాడీకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పూర్తి ఎజెండా మీతోనే ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకైనా సరే ఒక నిర్ణయంతో ముందుకెళ్దాం. ఈ యొక్క మీరు చెప్పే నిర్ణయాల మీద ఈ పాలక వర్గం సరిగా లేదు, లేకపోతే ఒక అనిల్ కుమార్ అధ్యక్షుడిగా మేము ఒప్పుకోవట్లేదు అని కనుక సభ్యులు కనుక తీర్మానం చేస్తే సొసైటీకి మంచి జరిగిద్ది అంటే నా అధ్యక్ష పదవికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే అంతిమంగా అందరూ మీరు చెప్పేది కనుక సభ్యులందరూ ఆమోదిస్తే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ జనరల్ బాడీ తీర్మానంలో నేను దానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్క సభ్యులకి నేను అంతిమంగా చేసే రిక్వెస్ట్ ఒకటే, సొసైటీ భవిష్యత్తు చాలా క్లిష్ట పరిస్థితి, తీసుకున్న అప్పులు కానీ, ఆగిపోతున్న కన్స్ట్రక్షన్ కానీ, వెయిటింగ్ సభ్యులకి ఇవ్వాల్సిన రిఫండ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. కాబట్టి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్ళడానికి సొసైటీ భవిష్యత్తును అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ సహకరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అతి త్వరలో ఒక మంచి రోజులు వస్తాయని చెప్పేసి భావిస్తున్నాను. అప్పటి వరకు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను.